హలో గైస్, వెల్కమ్ టు బివిక్రమ్ స్టూడియోస్. ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి అన్న కొరియోగ్రాఫరే. చాలా కింది స్టేజ్ నుంచి పైకి వచ్చిండు. నేను విన్నా ఏంటంటే మీ లైఫ్ లో ఏదైతే ఈ డాన్స్ పిచ్చి మీకు ఉండే, అవును, ఈ స్టూడియోలో కానీ ఎక్కడైనా కానీ మీరు పైకి రావాలని అంటే తొందరగా రాలేక ఎంతో ఇబ్బంది పడ్డారంట. అవును. అసలు ఆ స్ట్రగుల్స్ ఏంది, మీరు ఎదుర్కొన్న ఎదురు దెబ్బలేంది? చూసేవాడిని కాదు టీవీలో. ఓకే, సర్లే ఇట్లుంటుంది ఆ డాన్స్ అనేది. అప్పట్లో ఊర్లో చేసేవాళ్ళంటే ఎట్లుండాలన్నా ఏదో 3-4 స్టెప్పులు రాగానే ఇక డాన్స్ మాస్టర్, డాన్సర్. అవును, అరే అందరిలో మనం డాన్సర్ అని పిలుస్తారు అంటే స్పెషల్గా. అవును, స్పెషల్గా పిలుస్తారు కాబట్టి ఫీల్ హ్యాపీ అనిపిస్తుండే. స్పెషల్గా పిలుస్తారు కాబట్టి ఫీల్ హ్యాపీ అనిపిస్తుండే. సో అది మైండ్లో పడ్డది. సో నా నుంచి ఇంకెవరైనా స్టూడెంట్స్ రెడీ చేద్దాం, సో ఊర్లో ఏదైనా స్టార్ట్ చేద్దామా, సో నాకు వచ్చిన దాన్ని ఇంకా 10 మందికి నేర్పిద్దామా, సో నాకు వచ్చిన దాన్ని ఇంకా 10 మందికి నేర్పిద్దామా అన్న స్టార్ట్తోనే 7th 8th క్లాస్ స్టాండర్డ్లోనే ఇక ఊర్లోనే చిన్న షెటర్ తీసుకున్నట్టు అనమాట. 1015 50 to 100 రూపీస్ ఫీజు పెట్టి పిల్లల్ని పిలిచేటోళ్ళు. అట్లా ఇక ఉన్న వాళ్ళకి మనకి ఇష్టం అసలే లేని వాళ్ళకి ఫ్రీ. ఓకే, చిన్న ఫ్రీగా. ఓకే, నో ప్రాబ్లం, ఊరు వాళ్ళే మన వాళ్ళే. నో ప్రాబ్లం, ఊరు వాళ్ళే మన వాళ్ళే. సో అట్లా స్టార్ట్ అయ్యింది. అయితే మీ ఊరు ఏది? దండుమల్కాపూర్. ఎక్కడ వస్తుంది? చౌటుప్పల్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ బిఫోర్ వస్తుంది. దగ్గరే. కొత్తగూడెం నుంచి 5 కిలోమీటర్స్. అది మా ఊరు అనమాట. అని ఎందుకంత అంటే ఊరికే చాలా ఇది చేయాలనే థాట్ ఎందుకు వచ్చింది మీకు? సో వీళ్ళు ఏంటంటే అంటే ఒక ప్రోగ్రామ్ నేను బయట చేస్తున్నా అంటే సపోజ్ వేరే ఊరికి వెళ్ళి చేస్తున్నా, అందరు వచ్చేవాళ్ళు అక్కడికి చూడడానికి. సమయం అనే ఇష్యూస్ అవ్వగలరా? సో లేదు, మన ఫ్రెండ్ వెళ్ళాలి, చూడాలి, మంచి సపోర్ట్ చేస్తుండే. ఒకప్పుడు తిండి తినడానికి కూడా ఫుల్ కష్టంగా ఉండే అంట. అవును, సాగే కాలం అంటే ఎక్కడైనా రోడ్ మీద ఇట్లా ఫ్రెండ్స్ కలిసి వెళ్తుంటే ఆకలి అవుతుంటే ఏదైనా ఫంక్షన్ కనబడితే వెళ్ళి ధనమని రెడీ అయ్యి వచ్చేసి తినేసి వెళ్ళిపోతుండే అంట కదా. సాయంత్రం కానీ కొంచెం నియర్ బై ఏదైనా కొంచెం ఫంక్షనల్ మంచి చూసుకునేటోళ్ళు, కొంచెం మంచిగా రెడీ అయ్యేటోళ్ళు. 10 నిమిషాల్లో నువ్వు అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. వెళ్ళినామా, తినేసినామా, వచ్చేసినావా, బయటికి వచ్చినావా, తిన్నావా, పడుకున్నావా. న్యూస్ పేపర్లో జాబ్స్ వస్తుండే. అప్పట్లో ఏంది, రీఛార్జ్ కార్డు రీఛార్జ్ చేసుకుంటాను. రీఛార్జ్ కార్డు వేసుకొని క్యాటరింగ్ బాయ్స్ ఇట్లా అన్ని అట్లా జాబ్స్ గురించి వస్తుండే, అందులో వస్తుండే. సో కాల్ చేసేటోళ్ళం, సరే జాబ్ ఉందా, లేదని వెంటనే కట్ చేయడం, ఎందుకంటే బ్యాలెన్స్ తొందరగా అయిపోతుంది కదా. సో అట్లా చేస్తుండే. ఉందనగానే కొంచెం నెంబర్ తీసుకొని ఆ నైట్ వెళ్ళి క్యాటరింగ్ జాబ్ చేసుకొని అప్పుడు ఎంత ఇస్తున్నా 100 రూపీస్ 150 ఓన్లీ. సో అట్లా స్టార్ట్ అయింది.